నిత్యావసర వస్తువుల ధరలు ఎలా పెరిగిపోతున్నాయి? పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పుడు మళ్ళీ పెంచావు, ఇప్పుడు మళ్ళీ నిత్యావసర ధరలు పెరిగిపోతాయి. ఒక పక్క రైతులకు మద్దతు ధర లేదు, కానీ కొనాలి అంటే ప్రజలకు మాత్రం ఎక్కడ ధరలు అందుబాటులో లేదు. జీతాలు పెంచవు, నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వవు, నిరుద్యోగ భృతి ఇవ్వవు, ఏ వెల్ఫేర్ స్కీము డబ్బులు ఇవ్వవు. ఏ విధంగా వాళ్ళు బతకాలి? ఒకరుంటేనే కష్టపడుతుంటే ముగ్గురిని కనండి, నలుగురిని కనండి అని చేతగాని మాటలు మాట్లాడుతున్నారు. నువ్వే అంటే నీ కొడుకు ఇంకా చేతగాని మాటలు. రైమింగ్ కోసం ట్రై చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు 10th క్లాస్ పేపర్లని ఎత్తుకుపోయాడంట. ఈ ముద్దపప్పు పక్క నుండి చూశాడా ఎత్తుకుపోతుంటే? లేదా ఆ పేపర్లు అందించాడా? ఏం మాట్లాడుతున్నాడు? ఆల్రెడీ ఇలా మాట్లాడిన దానికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మీకు దిమ్మ తిరిగిపోయేలాగా ఎక్కడ చదివాడు, ఎంత మెరిట్ తో పాస్ అయ్యాడు అనేది స్పష్టంగా చెప్పారు. రికార్డెడ్ గా అసెంబ్లీలో ఉంది. కావాలంటే మరోసారి చదువుకోమను. స్టాన్ఫర్డ్ లో చదివాను అంటాడు కదా, నిజంగా చదువొచ్చుంటే మీ కొడుక్కి చదువుకోమను. అసెంబ్లీ రికార్డులో ఉంది కదా, అసెంబ్లీ మీ చేతిలోనే ఉంది కదా. లోకేష్ గారు రైమింగ్ కోసం మహానాడులో చవకబారు మాటలు మాట్లాడటం కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ చదువు గురించి, మీ సంస్కారం గురించి కోలా కృష్ణమోహన్ గారు చెప్పిన నిజాల్ని ఆ మహానాడులో డిజిటల్ స్క్రీన్ మీద ప్లే చేసే ధైర్యం మీకుందా, దమ్ముందా అని అడుగుతున్నా.